హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అండ్ మై ఐఎమ్ సో సారీ చాలా లేట్గా పోస్ట్ చేస్తున్న యానివర్సరీ వీడియో. యాక్చువల్గా సండేనే పోస్ట్ చేయాలి, బట్ నాకు కొంచెం కుదరలేదు ఎడిట్ చేసుకోవడానికి, అందుకని కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నా. సో ఇప్పుడైతే డెకరేట్ చేద్దాం అనుకుంటున్నా. మహి ఆల్రెడీ రూమ్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్నాను, అందుకని ఇట్లా సింపుల్గా డెకరేట్ చేద్దాం అనుకున్నా. ఇద్దరమే ఉన్నాము, సో ఎవరు లేరు కదా అని చెప్పేసి హెల్ప్ కూడా, సో సింపుల్గా ఇట్లా డెకరేట్ చేసుకున్నాం అనమాట. హ్యాపీ యానివర్సరీ, లవ్ యూ. దా ఎగ్జాక్ట్గా 12 o'clock ఇద్దరం విష్ చేసుకొని ఇంకా మహిన్ లోపలికి పంపించేసాను అనమాట. సమ్ ఆఫీస్ కాల్స్ వస్తున్నాయంటే ఈ లోపు నేను అన్నీ అరేంజ్ చేసి తర్వాత మహిన్ పిలుద్దాం అనుకున్నా. ఎందుకు పర్టికులర్గా బట్టలు ఇచ్చిన గిఫ్ట్ అంటే, మహి అస్సలు షాపింగ్ చేయడు. నేను నెలకి 2-3 సార్లు చేస్తా అన్న ఈజ్ ఓకే, ఒకసారి కాకపోయినా ఒకసారి వద్దులేనా అన్న ఈజీగా పర్ మంత్ నేను 2 times అయినా షాపింగ్ చేస్తా. బట్ మహి అట్లా కాదు, అసలు 2-3 monthsకి ఒకసారి కూడా షాపింగ్ చేయడు. మహి అసలు బట్టలే కొనుక్కోడు. మహికి అసలు బట్టల మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయడం అస్సలు నచ్చదు. సో ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అంటారు కదా, ఇదేనేమో. అందుకనే నేను మ్యాక్స్ ఇట్లాంటివి నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో మెన్షన్ చేసిన. నాకు మహికి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి అన్నప్పుడు వచ్చే ఫస్ట్ థాట్ వచ్చేసి గోల్డ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటా. ఇఫ్ నాట్ గోల్డ్ బట్టలే ఇస్తాను అనమాట. గోల్డ్ మహికి ఇష్టం, ప్రతిసారి గోల్డ్ ఇవ్వాలంటే అసలు ఇవ్వలేము. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ వెళ్ళి కొండపైన కూర్చుంది, కిందికి దిగమన్నా దిగట్లేదు. సో ఇప్పుడు పాసిబుల్ కాదు. కమింగ్ మహి బర్త్డేకి ఒక మంచి గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నాను అనమాట. అది కూడా మీరు మన వీడియోస్లో చూస్తారు. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అన్నీ ప్రాపర్గా మంచిగా అరేంజ్ చేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి క్యాండిల్స్ కూడా మంచిగా ముట్టించేసి ఇంకా మహిని పిలవడానికి లోపలికి వెళ్ళాం. మహి వాజ్ సూపర్ ఎక్సైటెడ్. అసలు ఇది ఏం చేస్తుంది, ఏం గిఫ్ట్ తెచ్చింది, ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఇప్పుడు హైదరాబాద్ అన్నా మిరాల్గూడ అన్నా మహి లేకుండా ఐ కెన్ ట్రావెల్, బట్ బెంగళూరు నాకు కొత్త కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళాను. నాకు ఎందుకు వెళ్ళాను మహి లేకుండా. ఈ మధ్య కొంచెం అలవాటు అయింది కాబట్టి పక్కన టెంపుల్స్కి. సో మనకి అస్సలు ఐడియా లేదు నేను ఏం ఇస్తున్నా ఏంటి అనేది. నేను ఏంది నా ఇష్టం, నా గిఫ్ట్ నేను ఏమని ఇవ్వచ్చు. ల్యాప్టాప్ నాది, మా డాడీ పంపించిండు. ఇది బాగుందా? ఒకసారి లైట్ ఆఫ్ చేసి ఒక ఫోటో తీసుకుంటా. ఇది చూసారు కదా, దట్ వాస్ మహీస్ రియాక్షన్ అనమాట. కెమెరా ఉన్నా లేకపోయినా అంతే రియాక్ట్ అయ్యేటాడు. చెప్పిన కదా మహికి బట్టల మీద డబ్బులు పెట్టడం అస్సలు నచ్చదు, బట్ చెక్ చేసుకుంటుంది అనమాట ట్యాక్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అని. I love you. Happy anniversary. Okay. I love you. నేను తిడుతున్నావు కదా, అందుకని ఇది పక్కన పెట్టినా. నన్ను తిడుతున్నావు, నీకు సెట్ అయ్యేది. నేను పెడతాను. హ్యాపీ యానివర్సరీ. ఏంటివి? హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బాగుందా? హ్యాపీ యానివర్సరీ గైస్. థ్యాంక్ యూ బావా. చెప్పాలి ఒకసారి బావని అడుగు సాయి ఏమేమి గిఫ్ట్ ఇచ్చింది ఇప్పుడు అని. షర్ట్స్ అండ్ టీ షర్ట్స్ ఏముంది ఎట్లా, ఎందుకంటే నువ్వు తీసుకో కదా, అందుకే నేనే ఇచ్చేసిన. యా, మేమిద్దరమే ఉన్నాం కాబట్టి చాలా సింపుల్గా బర్త్డే యానివర్సరీ చేద్దాం అనుకున్నా. అండ్ సింపుల్గా రొమాంటిక్గా చేద్దాం అనుకుంటున్నా. రొమాంటిక్గా అంటే రోజ్ ఫ్లవర్స్ కన్నా రొమాంటిక్ ఇంకేం ఉండదని చెప్పేసి అట్లా ఫ్లవర్స్తో అట్లా డెకరేట్ చేసి క్యాండిల్స్ పెట్టి కేక్ కట్ చేసాం అనమాట. రేపంతా బయటికి వెళ్తున్నాము, రిసార్ట్కి వెళ్తున్నాము. అదేదో ప్లాన్ చేసిన మహి, నాకేం తెలియదు, జస్ట్ గో విత్ ద ఫ్లో అంతే. రేపు వెళ్ళేసి ఎల్లుండి మార్నింగ్ అట్లా వస్తామన్నమాట. సో ఈసారి మహికి లీవ్స్ దొరకాలి, అదే మెయిన్ ప్రాబ్లం. లేకపోతే మంచి వెకేషన్ ప్లాన్ చేసుకున్నాం మేము. సో మహికి లీవ్స్ దొరుకుంటే ఈ పాటికి మేము వెకేషన్లోనే ఉండేవాళ్ళం వేరే కంట్రీలో. బట్ అన్ఫార్చునేట్లీ బెంగళూరులో ఉండాల్సి వస్తుంది. బట్ దట్స్ ఫైన్. ఖచ్చితంగా కమింగ్ 2-3 monthsలో మంచిగా లీవ్స్ తీసుకొని చూసుకొని వెకేషన్కి వెళ్దాం అనుకుంటున్నాం. యాక్చువల్గా మేమిద్దరం ఎప్పుడు ఇట్లా యానివర్సరీకి గిఫ్ట్స్ ఇచ్చుకోవాలి అట్లా ఏముండదు, ఎందుకంటే మేము ఆల్రెడీ డిసైడ్ అయినాం
ఎవ్రీ యానివర్సరీకి ఇట్లా వెకేషన్కి వెళ్ళాలి, ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్దామని చెప్పేసి. సో నో ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్, ఇంకా ట్రిప్కి వెళ్తాం కదా అని చెప్పేసి సో అదే అనుకున్నాము. కానీ ఈసారి పాసిబుల్ అవ్వాలి కాబట్టి లాస్ట్ మినిట్లో నాకు ఏం గిఫ్ట్ ఇవ్వాలో కూడా అర్థం కాలేదు. అందుకనే ఇంకా వెస్ట్ సైడ్కి వెళ్ళి ఇంకా నాకు నచ్చిన బట్టలన్నీ తెప్పించేసుకున్నాను అనమాట చిన్నారి కోసం. చిన్నారితో హలో అక్క. హలో, హాయ్ అక్క. హ్యాపీ యానివర్సరీ సాయి. థ్యాంక్ యూ అక్క. హ్యాపీ యానివర్సరీ మై. థ్యాంక్ యూ వదినా. ఏం చేస్తున్నారు? సో మా అక్క వాళ్ళు కాలేజ్ విష్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు ఇదంతా క్లియర్ చేసుకొని పడుకోవాలి, ఎందుకంటే రేపు మార్నింగ్ లేసి మళ్ళీ యాజ్ యూజువల్ ఇంట్లో పనులు చేసుకొని గుడికి వెళ్ళి ఇంటికి వచ్చి పూజ చేసుకొని మేము బయటికి వెళ్ళాలి. అండ్ ఆల్రెడీ నాకు చెప్పిన కదా, సో నా క్లాస్మేట్లో ఏం గిఫ్ట్ ఇవ్వాలో అర్థం కాలేదనమాట. ఎందుకంటే మేము యానివర్సరీకి ఇక్కడ ఉండము అనుకున్నాము. సో లీవ్స్ దొరకాలి కాబట్టి ఇక్కడే ఉండాల్సి వచ్చింది. సో అందుకనే ఇంకా వై నాట్ బట్టలు ఇచ్చేద్దాం, మహికి ఎట్లా బట్టలు అంటే నచ్చదు, సో తీసుకోడు, సో మనమే ఇచ్చేసి అయిపోతుంది కదా అని చెప్పేసి. అండ్ మహి వచ్చేసి నాకు మీరాజో నుంచి బ్యాగ్స్ తీసుకున్నాను అనమాట. చాలా రోజు నుంచి టోట్ బ్యాగ్ కోసం వెతుకుతున్నా. యాక్చువల్గా ఈ డ్యూరేషన్లో నేను అనుకున్న డ్యూరేషన్లో మా అక్క బావ వచ్చింటే మా అక్క బావ వాళ్ళే యూఎస్ నుంచి తీసుకొచ్చేవాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు రాలేదు కాబట్టి సో మా ఈజ్ లైక్ ఓకే ఎప్పటి నుంచి ఆడుతున్నావు కదా, గిఫ్ట్ ఇస్తాము, యానివర్సరీకి ఎట్లా ఇక్కడే ఉంచాం కదా అని చెప్పి బ్యాగ్స్ తీసుకున్నాను అనమాట. 2 days or 3 days బ్యాకే వచ్చినాయి బ్యాగ్స్. ఏమైనా డ్యామేజ్ వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఆ రోజే ఓపెన్ చేసిన. సో ముందే తెలుసు అనమాట నాకు ఏమొచ్చినాయి ఏంటి అని. కొంచెం ఎక్సైటెడ్ ఉండే, ఎందుకంటే నాకు ఇష్టమైన బ్యాగ్స్ కాబట్టి. సో బ్యాగ్స్ అవన్నీ నేను ఫర్దర్ వీడియోస్లో, షార్ట్ వీడియోస్లో అవన్నీ చెప్తే ఇదే వీడియోలో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తా. వినిపించట్లే. థ్యాంక్ యూ బావా. ఇటు బావా. థ్యాంక్ యూ చిన్నారి. హ్యాపీ యానివర్సరీ బావ. థ్యాంక్ యూ చిన్నారి. చిన్నారి ఇస్ ద ఓన్లీ వన్. ఈ గిఫ్ట్స్ అన్నిటికీ సూత్రధారి, పాత్రధారి, అన్ని దారి. ఎంత నేను నీతో పాటే ఉన్నా నాన్న, గిఫ్ట్స్కి ఎక్కడ తిరిగినా అనుకుంటున్నావు చెప్పు. నేను వెళ్ళలేదు యాక్చువల్గా, బండి తెచ్చినాక నువ్వు పడుకున్నాక ఒక రోజు వెళ్దాం అనుకున్నా, కానీ నాకు బండి ఇక్కడి నుంచి తీసే అంత ధైర్యం లేదు. అందుకే చిన్నారిని ఇంకా మా అన్నయ్యని వాడేసేసిన. ఎప్పుడు కొన్నారు ఇవన్నీ? 2-3 రోజులు తిరిగి. మార్నింగ్ ఇప్పుడు 9:40 అయిందనమాట. సో ఇల్లంతా క్లీన్ చేసుకొని నైట్ అరేంజ్ చేసిన ఫ్లవర్స్, క్యాండిల్స్ అన్నీ తీసేసి ఇంకా అందరితో ఫోన్స్ మాట్లాడుతూ ఇల్లంతా క్లీన్ చేసేసి స్నానం వేసి రెడీ అయిపోయాను అనమాట. లైక్ ఇప్పుడు పూజ చేసేసి మహిని లేపాలి. సో మహి లేచేలోపు నేను నా స్కిన్ కేర్, హెయిర్ కొంచెం డ్రై చేసుకోవడం అంతా చేసేసి ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్తాం. అసలు అంటే కొంచెం నిద్ర ఎక్కువ వస్తుంది మహికి. యాక్చువల్గా ఈ పాటికి ఎప్పుడు లేచిపోవాలి, బట్ నిద్ర వస్తుందని చెప్పి నేను కూడా ఎక్కువ డిస్టర్బ్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు గబగబా పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళేసి వచ్చి బయటికి వెళ్ళాలి. ఇంక ఈరోజు మొత్తం బయటే. నాకు తెలిసి రేపు మళ్ళీ ఈ టైంకి కూడా రాము, చెక్అవుట్ 11 o'clock అంట. సో ఆఫ్టర్నూన్ అవుతుంది అనుకుంటా ఇంటికి వచ్చేసరికి. సో అదంతా నేను ఈ వీడియోలోనే అప్డేట్ చేస్తా. సో వీడియో అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఇంకా మా స్పెషల్ డే కాబట్టి ఆబ్వియస్గా టెంపుల్కి వెళ్ళాలి. లాస్ట్ ఇయర్ మేము సింగపూర్లో ఉన్నా కూడా చుట్టుపక్కల ఎక్కడ టెంపుల్స్ ఉన్నాయని వెతుక్కొని మా షెడ్యూల్ అంతా ప్లాన్ చేసుకొని మరి టెంపుల్కి వెళ్ళాం అనమాట. అంత ఇంపార్టెంట్ మాకు స్పెషల్ డే రోజు టెంపుల్కి వెళ్ళడం. ఎందుకో తెలియదు, చాలా మంచిగా అనిపిస్తుంది పీస్ఫుల్గా. సో టెంపుల్లో మంచి దర్శనం చేసుకొని బయటికి వచ్చేసి టిఫిన్ చేసేసి ఇంటికి వచ్చి బ్యాగ్ అన్ని ప్యాక్ చేసుకొని డ్రెస్ చేసుకొని క్యాబ్ బుక్ చేసుకొని రిసార్ట్కి వెళ్ళిపోయినాం అనమాట. అండ్ నాకు రిసార్ట్ గురించి ఏ డీటెయిల్స్ తెలియదు, మొత్తం మహే బుక్ చేసిండు అనమాట. ఐ డోంట్ ఈవెన్ నో, జస్ట్ ఇట్లుంటుంది, ఇది ప్లాన్, ఇది ఐటనరీ, అది ఒక్కటి మాత్రమే తెలుసు. అంతకుమించి ఐ డోంట్ ఈవెన్ నో ఎనీథింగ్. సో 1.5 hours ఉండే అనమాట మా దగ్గర నుంచి జర్నీ. కారెక్కగానే మహి పడుకుండు, నేను కూడా పడుకున్నాను అనమాట. మహి ముందు రోజు 4-5 వరకు వర్క్ చేసిండు. సో అందుకని ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్. అందుకనే నేను ఏం లేపు
లేపలేదు. నేను కూడా కొంచెం ఎడిట్స్ చేసుకొని కార్లో కొద్దిసేపు తర్వాత పడుకున్నా. ఇంకెళ్ళగానే మహి ఇంకా ఫాలోఅప్స్ అన్నీ ఉంటాయి కదా! ఎళ్లి సైన్స్ పెట్టడం, ఆధార్ కార్డ్ చూపియడం అవన్నీ అయిపోయినాక రూమ్ కీస్ ఇచ్చిర్రు. ఈలోపు మేము అక్కడ కూర్చొని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం అనమాట. అక్కడ కూర్చొని ఇక్కడ ఏమేమి జరుగుతుంది, ఏమేమి ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, ఏమేమి అవుట్‌డోర్ గేమ్స్ ఉన్నాయి, ఎక్కడ ఫుడ్ ఏంటి అన్నది అక్కడ కూర్చొని చూస్తున్నా అనమాట నేను. అండ్ ఈసారి మేము చాలా సింపుల్‌గా, చాలా పీస్‌ఫుల్‌గా మేమిద్దరమే ఉండి సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాము. అందుకనే పెద్ద హడావిడిగా ఎక్కడికెళ్ళలేదు. చెప్పినా ఆల్రెడీ ప్లాన్స్ ఉండే. బట్ మహి లీవ్స్ వల్ల పాసిబుల్ అవ్వలేదని చెప్పేసి. అండ్ ఇక్కడ ఇంకా లంచ్ చేసేసినామనమాట. ఆల్రెడీ అంతా షార్ట్ వీడియోస్‌లో పోస్ట్ చేసినా. లంచ్ తర్వాత ఇట్లా ఆల్రెడీ నా ట్రైపాడ్ స్టాండ్ తీసుకెళ్ళినా అనమాట. సో, మంచిగా రీల్స్ ఏమైనా షూట్ చేసుకుందామని చెప్పేసి ఇట్లా కొన్ని రీల్స్, ఫోటోస్ అన్నీ షూట్ చేసుకొని నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి ఇప్పుడు రెయిన్ డాన్స్ ఉంది, ఇంకా స్విమ్మింగ్ పూల్ ఉంది. సో, స్విమ్మింగ్ పూల్ ఇంతసేపు చాలా మంది ఉన్నారు. సో, అంతమంది ఉంటే మహికి ఎందుకు నచ్చలేదనమాట. సో, కొంచెం ఫొటోస్ దిగి అటు ఇటు తిరిగి ఇప్పుడు రెయిన్ డాన్స్ స్టార్ట్ అయితే అందరూ వెళ్తారు కదా. సో, స్విమ్మింగ్ పూల్ ఖాళీ ఉంటుంది కదా. సో, దాంట్లోకి వెళ్దాం. ఏదో ఒక వాటర్ రైడ్ అయితే చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే వేరే ఏ యాక్టివిటీస్ చేయట్లేము. ఎందుకు కొంచెం భయంకరంగానే ఉన్నాయి. నాకు ఇష్టమే అడ్వెంచర్ చేయడం, కానీ ఇప్పుడు చేయాలని లేదు. ఎందుకు భయంకరంగా ఏం లేవు. భయంకరంగా లేదంట, కానీ ఎక్కడంట మరి ఎక్కువ ఏం కాదులే నాన్న, నేను ఉంటలే. అవ్వో రక్షణ వద్దు. సో ఇప్పుడు వెళ్దాం. సో ఇంకా రెయిన్ డాన్స్ టైం అయింది కదా అని చెప్పి ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చినాం. మహికి అయితే చాలా ఇష్టం అనమాట డాన్స్ చేయడం. బట్ నాకెందుకో అస్సలు కంఫర్టబుల్ లేకుండే అనమాట. నేను అక్కడ చాలామంది బాయ్స్ ఉన్నారు. మహి కూడా అసలు ఫోర్స్ చేయలేదు. మహికి ఇష్టమైనా సరే ఇఫ్ యూ ఆర్ నాట్ ఓకే వద్దు, మనం వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేద్దామని చెప్పేసి పూల్ దగ్గరికి ఇట్స్ ఓకే, ఏం కాదులే. వద్దు, నాకు భయం వేస్తుంది. సో ఇంకా పూల్లో చాలా తక్కువ మంది ఉన్నారనమాట. జస్ట్ పిల్లల వరకే ఉన్నారు. ఇట్స్ ఓకే, ఇంక ఎంజాయ్ చేద్దామని చెప్పి మహి అయితే ఫస్ట్ దిగిండు. నాకు వాటర్ అంటే చచ్చే భయం. ఐ డోంట్ నో వై. అంటే చిన్నప్పుడు మా మామయ్య స్విమ్మింగ్ నేర్పించేటప్పుడు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. తీసుకుపోయి లోపలేసేసిండు స్విమ్మింగ్ రావాలని చెప్పి. స్విమ్మింగ్ వచ్చేదేమో కానీ భయం అయితే ఫుల్ వచ్చేసింది. అసలు అసలు ఎంత భయం అంటే అంత భయం, చెప్పలేని భయం. ఇది కూడా చాలా లెంత్ తక్కువ ఉంది కదా అని చెప్పేసి ఏదో నార్మల్గా ట్రై చేసిన. కొంచెం సేపు మహి నన్ను కంఫర్టబుల్ చేయడానికి చాలా సేపు ట్రై చేసిండు. దాని తర్వాత ఇట్స్ లైక్ ఓకే, ఇంకా ఆడుకోవచ్చు అని చెప్పేసి కొంచెం సేపు ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేసాం. నాకంటే ఎక్కువ మహి ఫుల్ ఎంజాయ్ చేసిందనమాట. మహి ఎప్పుడు చూసినా వర్క్ అంటాడు. లేకపోతే ఎప్పుడు చూసినా రెస్పాన్సిబిలిటీసే చూసుకుంటాడు. ఎప్పుడు మహి కోసం మహి టైం ఇచ్చుకోడనమాట. బట్ ఈరోజైతే మహిని ఫుల్ ఎంజాయ్ చేయడం చూసినా నేను. మరీ ఎక్కువ తడవకుండా ఓన్లీ బాడీ వర్క్ తడిపేసి వచ్చేసాం. యాక్చువల్గా రెయిన్ డాన్స్లోకి వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడ అందరూ వేరే అదర్ బాయ్స్ ఉన్నారు. అంతా పిచ్చి చేస్తున్నారు. ఎందుకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. మహి ఓకే పోదామంటే పోదామన్నాడు, కానీ కంఫర్టబుల్ లేకుండే అనమాట. బట్ స్విమ్మింగ్ పూల్లో కూడా నాకు మస్తు భయం వాటర్ అంటే. బట్ ఏదో ధైర్యం చేసి లోపలికి నిజం చెప్పంటే మహి వల్లనే. మహికి ఇంకా భయం అనుకుంటే ధైర్యంగా వెళ్ళి లోపల కూర్చుండు. అదే షాకింగ్ ఉంది నాకు. అసలు భయం అన్నావు కదా నాన్న. నేను ఎంకరేజ్ చేయట్లే, ఏం కాదు పానా అని. అసలు ముఖం తడవద్దు, మేకప్ పోతుంది, హెయిర్ తడవద్దు, జుట్టు అంతా చేసిన స్ట్రైట్నింగ్ అంతా పోతుంది అనుకున్నా. తడిపేసాను మొత్తం. సో ఓకే, ఇప్పుడు మాకేం ప్లాన్స్ లేవు యాక్చువల్లీ. ఇప్పుడు ఏమున్నాయి, ఇప్పుడు టీ టైమ్ స్నాక్స్, అది తర్వాత 8 to 9 or 8 to 10 బాన్ ఫైర్ ఉందన్నమాట. అక్కడ ఫైర్ వేసి మంచి అక్కడ కూర్చోవచ్చు. సో దాని తర్వాత ఖాళీ, రేపు మార్నింగ్ వెళ్ళిపోవచ్చు.
సో, ఇంకా డైరెక్ట్ స్నాక్స్ దగ్గరకొచ్చేసామనమాట. అప్పటికే చాలా మంది స్నాక్స్ తినేసారు. పానీపూరి పెట్టారనమాట. స్నాక్స్ పానీపూరి, ఇంకా సమ్ పునుగులు, సమ్ బోండా సంథింగ్ అట్లాంటిది పెట్టిర్రు. అండ్ టీ, కాఫీ ఉండే. వీఆర్ లైక్ అబ్బా! ఇదైనా బావుంటదేమో, కొంచెం ఎక్కువ తినొచ్చులే మధ్యాహ్నం ఎట్లా కొంచెం కొంచెమే తిన్నాం గదా అని చెప్పి ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. బట్ అస్సలంటే అస్సలు బాలేదు. ఆల్రెడీ చెప్పాను కదా! మంచి స్పైసీ ఫుడ్ అలవాటున్న వాళ్ళకి అంత సప్పగా తింటే అసలు నాలుకకి తిన్న రుచి కూడా ఉండదు. నాకైతే అస్సలుండదు. నా ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చూస్తే మీకు తెలుస్తది అదెంత వరస్ట్‌గుందో. అంతకు మించి అసలు ఒక్కటి గూడా ఎక్కువ తినలే అనమాట నేను. అస్సలంటే అసలు నచ్చలే. ఇంకా మహి ఇట్స్ ఓకే. ఇంకేం ఆప్షన్ లేదు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవడానికి గూడా బ్లింకిట్ గానీ, జొమాటో ఏది అంత దూరం రాదనమాట. సో, ఆప్షన్ లేదు కాబట్టి ఖచ్చితంగా తినాలని చెప్పేసి మహి కొంచెం తిన్నాడు. బావుందా? సప్పగుంది గదా! చెప్పు టీ ఎట్లుంది చెప్పు? ఓకే. బాగుంది పప్పు. కానీ కొంచెం స్ట్రాంగ్ ఉంది. ఇంకా దీని తర్వాత ఎళ్లి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి, ఇంకా ఫుల్ వాటర్‌లో ఆడినాం కాబట్టి నిద్రొచ్చేసింది బాగా. పడుకొని ఇంకా బాన్ ఫైర్ దగ్గరకొచ్చినామనమాట. ఇక్కడైతే కొంచెం సేపు ఎక్కువనే ఎంజాయ్ చేసినామని చెప్పొచ్చు. లైక్ ఏం చేయలే. వాళ్ళు సాంగ్స్ పెడితే ఇద్దరం కూర్చొని అట్లా మాట్లాడుకొని టైమ్ స్పెండ్ చేయడం పీస్‌ఫుల్‌గా ఏ కపుల్‌కైనా వాళ్ళ స్పేస్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడైనా సరే వాళ్ళ స్పేస్ వాళ్ళకిస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటారన్నది నా ఒపీనియన్. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. సో, ఇది మా మీల్ ఆప్షన్ లైక్ టిఫిన్ ఆప్షన్ అనమాట. ఇంకా చాలా ఉండే. బట్ నేను అన్ని ఎక్కువ తినలేను. ఇవి గూడా అసలంత సీన్ లేదు మనకి. సో, తిన్నాకెందుకో మళ్ళీ ఒకసారి ఉయ్యాల ఊగాలనిపించింది. ఎందుకంటే ఫాస్ట్‌గా చెక్‌ఔట్ అయిదామని చెప్పిండు మహి. సో, ఇక్కడ ఇంకేం పని లేదు గదా! సో, వెళ్ళిపోదాం అని చెప్పేసరికి ఇంకా మళ్ళీ ఛాన్స్ దొరకదని చెప్పి గబగబా ఎళ్లి కొద్దిసేపు ఉయ్యాల ఊగి, ఇంకా మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని వి ఆర్ బ్యాక్ టు హోమ్ అనమాట. చాలా టైర్డ్ అయిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే మెయిన్‌గా స్విమ్మింగ్ పూల్ ఎక్కువ సేపు ఎంజాయ్ చేసినందుకేమో ఫుల్ అలసిపోయినట్టు అనిపించింది. అండ్ మేమైతే మా యానివర్సరీ చాలా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ఈ వీడియో కింతే మీకు ఎవరికైనా వీడియో వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అయితే బాయ్ మరి.